This is Revati. Welcome back to Writer Revati channel. Villain ఎపిసోడ్ నెంబర్ 262. యశ్వంత్ ఇంట్లో అందరి జంటల సందడి. జంటలందరూ యశ్వంత్ ఇంటికి ఎందుకొచ్చారు? కథలోకి వెళ్లబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఉదయం 10 అవుతుంది. హాల్లో సోఫాలో కూర్చున్న సంజుకి యశ్వంత్ దగ్గరుండి మెడిసిన్స్ వేస్తుంటే వాళ్ళకి ఎదురుగా కూర్చున్న పూర్ణ గారు వాళ్ళని అలా చూసి సంతోషపడుతూ పుట్టబోయే మనవడు మనవరాలికి స్వెటర్ అల్లుతుంటుంది. సంజు ఆ మెడిసిన్స్ వేసుకొని, లంచ్ టైంకి ఆదిత్య స్వాతి ఇంటికి వస్తానన్నారు కదా యశ్వంత్ అని అడిగింది. వస్తానన్నారు. అసలు ఈరోజు ఇంటి దగ్గరే ఉండమన్నాను, కానీ వర్క్ డిలే అవుతుందని చెప్పి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా లంచ్కి వస్తారులే, ఎందుకంటే సంయుక్త రాహుల్ని కూడా లంచ్కి ఇన్వైట్ చేశాం కదా, సో వాళ్ళందరూ కలిసి రావచ్చు అన్నాడు యశ్వంత్. అప్పుడే మాలతి బజార్ నుండి లంచ్కి కావలసిన గ్రాసరీస్ తీసుకొని ఇంట్లోకి వచ్చింది. ఏ మాలతి, అన్నీ దొరికాయి కదా, ముఖ్యంగా మష్రూమ్ పన్నీరు దొరికాయి కదా అని అడిగాడు యశ్వంత్. అన్నీ దొరికాయి బాబుగారు అని చెప్పింది మాలతి కవర్స్ పట్టుకుని వస్తూ. నీకు సహాయంగా ఇంకా ఎవరినైనా సర్వెంట్స్ని పిలిపించుకో. లంచ్ టైంకి వెజ్ నాన్ వెజ్ అన్నీ అవ్వాలి. వంటలు కూడా బాగా కుదరాలి. కోర్స్ నీ వంటలకి వంక పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఇంకొకసారి చెప్తున్నాను అన్నాడు యశ్వంత్. మీరు అన్నట్టుగానే అన్ని వంటలు రుచిగా చేస్తాను బాబుగారు అంది మాలతి. నేను కూడా మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తానులే మాలతి, ఇక వెళ్ళి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి అంది పూర్ణ. అలాగేనమ్మా అని చెప్పి మాలతి వెళ్ళిపోయింది. సాహితీ, దివ్య ఈ పాటికి రావాలి కదా, ఇంకా రావడం లేదేంటి సంజు అంటూ యశ్వంత్ ఎదురు చూస్తుంటాడు. ఇంతకు ముందే బయలుదేరేమని ఫోన్ చేశారు, వస్తూ ఉండాలి అని సంజు అంటూ ఉండగానే హాయ్ వదినా అంటూ దివ్య గొంతు వినిపిస్తుంది. అది విని గుమ్మం వైపు చూసేసరికి దివ్యతో పాటు ఫ్రూట్ కవర్స్ పట్టుకున్న సాహితీ కూడా కనిపిస్తుంది. హాయ్ అన్నయ్య, హాయ్ వదినా అని సాహితీ దివ్యతో కలిసి వాళ్ళ దగ్గరికి వచ్చింది. బాగున్నావమ్మా సాహితీ అంది పూర్ణ. బాగున్నాను పెద్దమ్మా అంటూ చేతిలో ఉన్న ఫ్రూట్ కవర్స్ పక్కకు పెట్టి చెప్తుంది. కూర్చోండి అని చెప్పి పూర్ణ అనడంతో ఇద్దరు కూర్చుంటారు. ఆరోగ్యం ఎలా ఉంది వదినా అని అడిగింది సాహితీ. బాగుందమ్మా, అసలు ఎన్ని రోజులైందో నిన్ను చూసి, అప్పుడప్పుడు రావచ్చు కదా అంది సంజు. ఎక్కడ వదినా, ఏదో జాబ్ మీద ఇంట్రెస్ట్తో జాబ్లో జాయిన్ అయ్యాను. అబ్బో, మా బాస్ టైం టు టైం అని చెప్పి తెగ టార్చర్ చూపిస్తున్నాడు. మనకేమో ఏది టైంకి ఫాలో అవ్వడం చిన్నప్పటి నుంచి తెలీదు, కానీ జాబ్లో జాయిన్ అయ్యాక టైం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది అంది సాహితీ. వాళ్ళిద్దరి గురించి యశ్వంత్కి తెలుసు కాబట్టి తన మాటలకి నవ్వుతూ, సంజయ్ అంతగా టార్చర్ పెడుతున్నాడా అని అడిగాడు. టార్చర్ అని చిన్నగా అంటావేంటన్నయ్యా, నా లైఫ్లో ఎప్పుడూ కూడా స్కూల్కి కాలేజ్కి టైంకి వెళ్ళింది లేదు, కానీ ఆఫీస్కి మాత్రం పరుగులు పెడుతూ కరెక్ట్ టైంకి వెళ్లాల్సి వస్తుంది. సో ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అంది సాహితీ. ఇది చెప్పేది నిజమే అన్నయ్య, ఏ రోజు కూడా కరెక్ట్ టైంకి కాలేజ్కి వచ్చింది లేదు. ఇప్పుడు మాత్రం దానికి కరెక్ట్ బాస్ దొరికాడు అంది దివ్య. అసలు అతను బాస్ కాదు, పెద్ద రాక్షసుడు. అసలు ఇవాళ నాకు లీవ్ ఇస్తాడో లేదో అనుకున్నాను. పర్వాలేదు, బానే ఇచ్చాడు ఆ రాక్షసుడు అని సాహితీ అంటూ ఉండగా, నేను అంత రాక్షసంగా కనిపిస్తున్నానా అంటూ మెయిన్ డోర్ దగ్గర నుండి ఒక గొంతు వినిపిస్తుంది. అందరూ అటువైపుగా చూసేసరికి సంజయ్ కనిపిస్తున్నాడు. సంజయ్ వస్తున్నాడు అని ఒక సాహితీకి తప్ప అందరికీ తెలుసు. సడన్గా సంజయ్ అక్కడ కనిపించడం చూసి సాహితీ బిత్తరపోతూ అది నిజంగానే ఆఫీస్ అన్నట్టుగా ఆటోమేటిక్గా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని అంది.
సాహితి అలా వినయంగా లేచి గుడ్ మార్నింగ్ అని చెప్పడం ముందు అందరూ విస్తుపోయి, తర్వాత తన ఎక్స్ప్రెషన్ చూసి తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని నవ్వుతున్నారు. అంటే సంజయ్ని చూడగానే అది ఒక ఆఫీస్, అతను ఒక బాస్ అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. తర్వాత అందరూ నవ్వుతుంటే సాహితి అమాయకంగా అందరి వైపు చూస్తుంది. సంజయ్ కూడా తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని నవ్వుతూ దగ్గరికొచ్చాడు. మీ బాస్కి రెస్పెక్ట్ ఇచ్చింది చాలే కాని కూర్చో అని దివ్య తన చేయి పట్టుకుని కూర్చోబెట్టింది. సాహితి ఏం చేసిందో ఇప్పుడు తనకి కూడా అర్థమై ఒక్కలా ఫీల్ అవుతూ, అసలు సంజయ్ గారు ఇక్కడికి రావడమేంటి అని ప్రశ్నార్థకంలో ఉంది. రా సంజయ్ కూర్చో అని యశ్వంత్ చెప్పగానే సాహితీ వాళ్ళకి ఎదురుగా సంజయ్ కూర్చున్నాడు. వీళ్ళ 2 కంపెనీలు కలిసి ఒక ప్రాజెక్టు డీల్ చేస్తున్నారని అప్పుడప్పుడు యశ్వంత్ సంజయ్ కలవటం సాహితీకి తెలుసు కాబట్టి ఇప్పుడు సంజయ్ రాకలో తనకి ఆశ్చర్యం కొంచెం తగ్గింది. కానీ కరెక్ట్గా ఇదే టైంకి రావటం ఏంటి అనేది అర్థం కావట్లేదు. కానీ యశ్వంత్, సంజు కోరిక మేర అందరూ ఒక దగ్గర కలవాలనే ఉద్దేశంతో లంచ్కి ఈ ప్లాన్ చేశాడు. వాళ్ళల్లో సంజయ్ ఉన్నాడనే విషయం సాహితీకి తెలియక తనలో ఈ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్తోనే సంజయ్ వైపు బిత్తరు చూపులు చూస్తుంటే దివ్య అది చూసి, మా అన్నయ్య వదిన లంచ్కి సంజయ్ గారిని కూడా ఇన్వైట్ చేస్తే సంజయ్ గారు ఇలా వచ్చారు కానీ ఇక నీ కన్ఫ్యూజన్ వదిలే అంది దివ్య. ఓ అలాగా అని మనసులో అనుకొని సైలెంట్ అయింది. అప్పటి వరకు ఆగకుండా వాగిన తను ఇప్పుడు సంజయ్ని చూసేసరికి పూర్తిగా నోటికి తాళం వేసింది. నేను వచ్చే ముందు వరకు కూడా నేను రాక్షసుణ్ణి అంటూ పేర్లు పెట్టి బాగానే వాగావు కదా, మరి ఇప్పుడేమైంది అన్నాడు సంజయ్. సారీ సార్, మీరిలా వచ్చి నా మాటలు వింటారని అసలు అనుకోలేదు అంది సాహితి క్షమాపణగా. అయ్యో అవునా, అయితే నువ్వు మాట్లాడడం అయిపోయాక నేను రావాల్సింది అన్నాడు సంజయ్ వెటకారంగా. అది విని ఫేస్ ఒకలా పెట్టింది. పాపం, ఇక్కడ నా స్నేహితురాల్ని వదిలేని సంజయ్ గారు, కావాలంటే మీ ఆఫీసులో మీ ఇష్టం, తన్ని ఎలాగైనా ఏడిపించండి, కానీ ఇక్కడ మాత్రం తను ఫ్రీగా వదిలేయండి అంది దివ్య. అయితే సరే అని, మీ ఆరోగ్యం ఎలా ఉంది సంజు గారు, ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగాడు సంజయ్. ఇబ్బంది ఏమీ లేదు సంజయ్, ఏదైనా ఇబ్బంది ఉంటే ముందు ఈ అమ్మా కొడుకు ఊరుకుంటారా అంది సంజు నవ్వుతూ. తను అలాగే అంటుంది సంజయ్, కానీ మా భయాలు మాకు ఉంటాయి కదా అన్నాడు యశ్వంత్. కరెక్ట్గా చెప్పారు, నెలల మీద పడుతున్నప్పుడు కేర్గానే ఉండాలి అన్నాడు సంజయ్. ముందుగా మాలతి కాఫీలు తీసుకొచ్చి ఇస్తే అందరూ మాట్లాడుతూ కాఫీ తాగుతున్నారు. అలా మాటల మధ్యలో సంజయ్ ఓరక సాహితీ వైపు చూస్తుంటే అప్పటికి సాహితీ ఫ్రీ అయి దివ్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. యశ్వంత్ కాఫీ తాగి ఖాళీ కప్పు పక్కన పెడుతూ, ఇంతకీ మీ మెంటలోడు ఇంకా రాలేదేంటమ్మా అని అడిగాడు. అబ్బా అన్నయ్య, నువ్వు అభిని అలా అనకు, హీఈస్ వెరీ గుడ్ పర్సన్ అండ్ గుడ్ హస్బెండ్ అంది దివ్య. అవునవును, నువ్వు ఎలా ఉంటావో చూడకముందే ఈ శత్రువు చెల్లెలైన నిన్ను ప్రేమించాడు కదా, నీకు మంచివాడేలే, కాని నాకు మాత్రం ఎప్పటికీ శత్రువే అన్నాడు యశ్వంత్. అబ్బా, అభి కూడా ఇలాగే అన్నాడన్నయ్య, ఇక మీరిద్దరూ ఎప్పటికీ శత్రువులుగానే ఉండిపోతారా అని అడిగింది దివ్య. అలా శత్రువులుగా ఉంటేనే మేం బాగుంటాంలే అన్నాడు యశ్వంత్ నవ్వుతూ. సంజు వారిద్దరి మనస్తత్వాలను ఆల్రెడీ అర్థం చేసుకుని, పైకి శత్రువులైనా ఇద్దరిలో ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు దివ్య, ఇలాంటి వాళ్ళ మధ్యలోకి మనలాంటి వాళ్ళు వెళ్తే చివరికి మనం నిజంగా పిచ్చివాళ్ళం అవుతాము అని అంది. నువ్వన్నది కరెక్ట్ వదినా, ఎవరి విషయంలో ఎందుకు, నిజానికి అన్నయ్య యాక్సిడెంట్ విషయంలో ఆ కేసుని అభిని బయటికి లాగినా చివరికి మీరిద్దరూ కలవాలని కోరుకుంటున్నాడు. అది నా మొగుడంటే అంది దివ్య.
అది విని యశ్వంత్, సంజు ఒకరికొకరు చూసుకున్నారు. అభి ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ ఉద్దేశించి బిజీగా ఉన్నాడన్నయ్య, లంచ్ టైంకి వచ్చేస్తానన్నాడు అంది దివ్య. ఇలా 12:30 అయ్యేసరికి ఆదిత్య, స్వాతి, సంయుక్త, రాహుల్ ఒకే కారులో ఇంటికి చేరారు. యశ్వంత్, సంజు, పూర్ణ వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకున్నారు. సంయుక్త, రాహుల్ గురించి సంజయ్కి, సాహితీకి తెలీదు కాబట్టి ఆదిత్య ఒకరికొకరికి పరిచయం చేశాడు. కొద్దిసేపటికి పూర్ణ, సంజు కిచెన్లో మాలతి వాళ్ళకి సహాయంగా వెళ్తే మిగతా అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అభి మాత్రం ఇంకా బయలుదేరలేదు. ఆఫీస్లో క్లయింట్స్తో కొంచెం బిజీగానే ఉన్నాడు. యశ్వంత్ చేతి వాచ్ టైం చూసుకుని, లంచ్ టైం అవుతున్నా ఈ మెంటలోడు ఇంకా రాలేదేంటి అని అనుకొని, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి కాంటాక్ట్ డీటెయిల్స్లో మెంటలోడని సేవ్ చేసుకున్న నెంబర్కి డయల్ చేస్తున్నాడు. అప్పుడే అభి క్లయింట్స్ని పంపించి బయలుదేరదాం అని చైర్ల నుంచి లేవబోతూ ఉండగా టెంపరుడు దగ్గర నుండి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అత్తగారింటికి భోజనానికి రావాలంటే కార్లు, బంగ్లాలు కావాలని గొంతెమ్మ కోరికలు ఏమైనా ఉన్నాయా బామర్ది అని ఒత్తి పలికి అడిగాడు. ఉన్నాయి అంటే కొని పెడతారా బావగారు అని అభి కూడా ఒత్తి పలికి అడిగాడు. మన దగ్గర ఆ పప్పులు ఉడకవు అన్నాడు యశ్వంత్ యాటిట్యూడ్గా. ఉడకక ఏం చేస్తాయి? మీ ఇంటి అల్లుడుగా నేను గట్టిగా భీష్మించుకుంటే తమరు దిగిరాక ఏం చేస్తారు అని అడిగాడు అభి. నేను దిగిరావటం కాదు, ఇంకొక 15 మినిట్స్లో నువ్వు మా ఇంట్లో ఉండలేదే అనుకో, నా చెల్లెలి చేత నీకు డివోర్స్ ఇప్పించేసి నా చెల్లెలికి ఇంకొక పెళ్లి చేస్తాను అన్నాడు ఈ యాటిట్యూడ్ హీరో. నీ చెల్లెలు అంత ఈజీగా ఒప్పుకుంటుందని అనుకుంటున్నావా? నెవ్వర్. నిన్ను కాదు అనుకొని నన్ను పెళ్లి చేసుకుని వచ్చింది, అది గుర్తుపెట్టుకో టెంపరోడా అన్నాడు అభి. అప్పుడంటే మీ ఇద్దరి లవ్ గురించి త్వరగా కనిపెట్టలేకపోయాను. కనిపెట్టేసరికి ఇద్దరి మధ్య బాండింగ్ విషమించింది. కానీ ఇప్పుడు అలా కాదు మెంటలోడా. నేను అన్నట్టుగా ఇంకొక 15 మినిట్స్లో నువ్వు రాలేదనుకో, నువ్వు స్త్రీ లోహితుడివి అని పచ్చి తిరుగుబోతువి అన్నట్టుగా ఫోటోలు క్రియేట్ చేయించి నా చెల్లెల్ని నమ్మించి నీకు డివోర్స్ ఇప్పించేస్తాను అని చెప్పి ఇంకొక మాట మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు. బాబోయ్, నిజంగానే నా పెళ్ళాన్ని నమ్మించి విడాకులు ఇప్పిస్తాడు ఈ టెంపరోడు. ఏ బావ కూడా బామర్దిని ఇంత మర్యాదగా బెదిరించి ఆహ్వానించడేమో అని తిట్టుకుంటూ కార్ కీస్ తీసుకుని బయలుదేరతాడు. యశ్వంత్ పెట్టిన టైంకి ఖచ్చితంగా అభి వచ్చి అత్తగారింట్లో పడ్డాడు. అది మనమంటే అన్నట్టుగా యశ్వంత్ షర్ట్ కాలర్ ఎగిరేసి చెప్తుంటే, ఈ ఫోజులకేం తక్కువ లేదు అని అభి మనసులో కాస్త తీరా తిట్టుకుంటున్నాడు. తర్వాత అభి కూడా సంజయ్, రాహుల్ వాళ్ళతో కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. మరి కాసేపటికి అందరూ కూర్చొని భోజనం చేసే విధంగా పెద్ద డైనింగ్ టేబుల్ ఏర్పాటు చేయించాడు యశ్వంత్. సంజు, పూర్ణ, మాలతి మరో 2 సర్వెంట్స్ కలిసి డైనింగ్ టేబుల్ మీద అన్ని డిషెస్ నీట్గా సర్ది పెడుతున్నారు. వెజ్, నాన్ వెజ్తో పాటు ఇంటి అల్లుడికి ఇష్టమైన మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ టిక్కా డిషెస్ స్పెషల్గా కనిపిస్తూ ఉన్నాయి. బామర్ది మీద పైకి కోపంగా ఉన్నా లోపల ఉన్న ప్రేమతో అభికి ఇష్టమైనవి చేయించాడు బావ. సంజు వాళ్ళ దగ్గరకొచ్చి, అభి, సంజయ్ రండి అందరం భోజనం చేద్దాం అని చెప్పగా అందరూ అక్కడ ముచ్చట్లకి బ్రేక్ ఇచ్చి లేచారు. అందరూ జంటలుగా కూర్చున్నారు. దివ్య పక్కగా సాహితీ కూర్చుంటే తన పక్కగా సంజయ్ వచ్చి కూర్చున్నాడు. అలా పక్కకు కూర్చునేసరికి సాహితీ సంజయ్ వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు సంజయ్. అబే ఏమీ లేదు అంది కొంచెం బాస్ అనే భయంతో. తర్వాత ఇంకా ఎక్కడా చైర్స్ ఖాళీ లేకపోయేసరికి
అందుకే ఇక్కడ కూర్చున్నాడేమో అని అనుకుని సరిపెట్టుకుంది. ఏ సంయుక్త, ఈ డిష్ చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయి అని రాహుల్ సంయుక్తకి సర్వ్ చేశాడు. సంయుక్త టేస్ట్ చేసి, ఎస్ రాహుల్, చాలా బాగుంది అని అంది. వాళ్ళ ఇద్దరు లవర్స్గా క్లోజ్గా కలిసిపోవటం సంజయ్కి ఆశగా అనిపించి సాహితీ వైపు చూశాడు. కానీ సాహితీకి ఆ ఉద్దేశం అసలు లేదు కాబట్టి దివ్యతో నవ్వుతూ మాట్లాడుతూ భోజనం చేస్తుంటుంది. సంజయ్ అక్కడ ఉన్న చికెన్ కర్రీ సాహితీ ముందు పెట్టి, ఈ కర్రీ చాలా బాగుంది సాహితీ, ట్రై చేయి అని అన్నాడు. నేను ఆల్రెడీ వేరే చికెన్ ఫ్రై వేసుకున్నాను సార్, ఇంకా చాలు, ఎక్కువ తింటే వేడి చేస్తుంది అని చెప్పి నిరాకరించింది. సంజయ్లో నిరాశ. అదంతా యశ్వంత్ గమనిస్తూనే పక్కన కూర్చున్న సంజుతో కలిసి భోజనం చేస్తున్నాడు. సంజయ్ అదే నిరాశతో యశ్వంత్ వైపు చూస్తే, బీ కూల్, డోంట్ వరీ, మిమ్మల్ని కలపడానికి నేనున్నాను అన్నట్టుగా యశ్వంత్ నమ్మకం కలిగించాడు. థ్యాంక్ యూ అన్నట్టుగా సంజయ్ ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి భోజనం చేస్తున్నాడు. ఇలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు బావా బామ్మర్ది సెటేర్లతో లంచ్ టైం అందరికీ ఆనందంగా గడిచిపోతూ ఉంది. సంజు అందరిని చూసి సంతోషపడుతూనే అంతలో తన మనసులో ఉన్న వేదనతో చిన్న బాధ కూడా ఫీల్ అవుతుంది. మరి కాసేపటికి సంజు, అభి బాల్కనీలో నిలబడి ఉన్నారు. అసలు ఏంటి సంజు ఇవాళ స్పెషల్? దేనికి అందర్నీ లంచ్కి ఇన్వైట్ చేశారు అని అడిగాడు అభి. యశ్వంత్ అక్కడికి రాబోతూ వాళ్ళ మాటలు విని కొంచెం చాటుగా ఉన్నాడు. ఈ ఇంట్లో నేను ఉండేది ఇదే లాస్ట్ డే అభి. లాస్ట్ రోజు అందరితో కలిసి ఉండాలి అనిపించింది. అది మనసులో పెట్టుకొని అందర్నీ ఒకసారి లంచ్కి ఇన్వైట్ చేద్దామని యశ్వంత్కి చెప్పాను. సో ఫైనల్గా అందరితో కలిసి నేను కూడా ఎంజాయ్ చేశాను అంది సంజు ముఖాన నవ్వు పులుముకొని. నువ్వనేది నాకు అర్థం కాలేదు. లాస్ట్ డే ఏంటి అని అడిగాడు అభి. అంటే డెలివరీకి ఇంకా 5 days టైం ఉంది. బట్ డాక్టర్ గారు రేపు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. సో రేపు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. డెలివరీ అయిపోతే ఇక డైరెక్ట్గా నా పాప నేను తీసుకొని హాస్పిటల్ నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను. సో ఆ విధంగా ఇవాళ నాకిక్కడ లాస్ట్ డే అని చెప్పింది. ఆ మాటలు వినగానే అక్కడ యశ్వంత్ హృదయం ముక్కలైతే ఇక్కడ అభి బాధపడుతూ, అంటే ఇంకా నీ నిర్ణయం మారలేదా అని అడిగాడు. మారలేదు, మారదు కూడా అని సమాధానం ఇచ్చింది. ఇక్కడ అభి బాధపడుతుంటే అక్కడ యశ్వంత్ కలలో కంటి తడి చేరుతూ ఉంది. నైట్ 10 అవుతుంది. యశ్వంత్ రూమ్ బాల్కనీలో నిలబడి ప్రకాశిస్తున్న చంద్రుని చూస్తూ మధ్యాహ్నం అభితో సంజు అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. సంజు పడుకోవటానికి రూంలోకొచ్చి, యశ్వంత్ ఇంకా పడుకోలేదేంటి, ఎటు వెళ్ళాడు అని అనుకుంటూ బాల్కనీ వైపు వస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆసక్తికరమైన సన్నివేశాలతో అద్భుతంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.